తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్లోని నివాసంలో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు, విచారణను జీర్ణించుకోలేని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నందీనగర్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందీనగర్లోని కేసీఆర్ నివాసం చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు చర్యలు చేపట్టారు. కేసీఆర్ నివాసానికి నాయకులెవ్వరినీ కూడా పోలీసులు అనుమతించడం లేదు. కేసీఆర్ నివాసానికి వెళ్లడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే అవకాశం ఉందని కమిషనర్లు, ఎస్పీలను ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరించింది. ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులపై వేగంగా స్పందించాలని సూచించారు. నందీనగర్, బసవతారకం, రోటరీ, అగ్రసేన్ జంక్షన్, ఎన్టీఆర్ భవన్, రోడ్ నంబర్ 12 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాలను నిలిపివేయడం లేదా మళ్లించడం జరుగుతుందని వివరించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలంటూ సూచించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసంకి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్లోని నివాసంలో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు, విచారణను జీర్ణించుకోలేని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నందీనగర్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందీనగర్లోని కేసీఆర్ నివాసం చుట్టుపక్కల పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు చర్యలు చేపట్టారు. కేసీఆర్ నివాసానికి నాయకులెవ్వరూ కూడా పోలీసు అనుమతించడం లేదు.
కేసీఆర్ నివాసానికి వెళ్లడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నందీనగర్ లోని తన నివాసానికైతే చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ అయితే సిట్ అధికారులు విచారించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నందీనగర్ లోని కేసీఆర్ నివాసం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన పోర్ట్ ట్యాంక్ వ్యవహారంలో ఈ రోజు కీలక దశకు చేర్చేందుకు సిట్టు అధికారులు దూకుడు పెంచని చెప్పొచ్చు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్య నేతలు అయిన వారిని కూడా తరువైన నోటీసులు జారీ చేసిన గతం నుంచి చెప్తున్న పరిస్థితి. అంతకుముందు కూడా హరీష్ రావును విచారించారు, అదేవిధంగా కేటీఆర్ విచారించారు, సంతోష్ రావును విచారించారు. ఇప్పుడు తరువాయిగా చూసుకున్నట్టయితే కేటీఆర్తో పాటు ఉన్నటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిని కూడా తను విచారించేందుకు 160 సిఆర్పీసీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే తనకు ఆల్రెడీ ముందుగా నోటీసు జారీ చేసినప్పుడు తనకు ఎర్రవల్లికి రావాలని తను మళ్ళీ రిప్లై ఇచ్చిన నేపథ్యంలో తిరిగి మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టు అక్కడ పోలీసు కానివ్వండి, మరో పక్కన కూడా కేసీఆర్ కూడా తన లీగల్ పార్టీ సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకున్న నేపథ్యంలో మరొకసారి ఇంటికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ వస్తాను అని చెప్పేసి వాళ్ళ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఖచ్చితంగా నందీనగర్కి వచ్చి విచారణకు నేను సహకరిస్తాను, విచారణలో ఏది మీరు అడిగినప్పటికీ వాటింటికి నేను సమాధానాలు చెప్తానని చెప్పేసి కేసీఆర్ లేఖలో పేర్కొన్నట్టు నేపథ్యంలో ఇవాళ ఎట్టకేళ్లకు మధ్యాహ్నం 1 గంట కూడా తన నివాసానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సిట్టు అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం 5 మంది బృందం సంబంధించిన సిట్లో ఉన్నటువంటి 5 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో దీంట్లో విజయ్ కుమార్ కానివ్వండి, రవీందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా చూసుకుంటే కేఎస్ ఎవరైతే అడిషనల్ కమిటీ ఏసీబీ ఉన్నటువంటి కానీ వెంకటగిరి నేతృత్వంలో ఇదంతా కూడా జరుగుతున్నట్టు నేపథ్యంలోనే అందరు సిట్టు అధికారులు కూడా వీటికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి టీం అంతా కూడా ఇలా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు కాసేపట్లో దర్యాప్తు 3 గంటలకు విచారణ ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ముందస్తుగానే ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, కంప్యూటర్స్ కానీ సిస్టమ్స్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఇవన్నీ కూడా సంబంధించినటువంటి వాటిని కుర్చీతో సహా ఇవన్నీ కూడా సిట్టు అధికారులు ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ ఏదైతే ఉన్నదో తన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ ఏదైతే ఒక రూమ్ ఏదైతే ఉన్నదో తన విశాలమైన రూమ్లోని సిట్టింగ్ అంతా కూడా కూర్చోడానికి సిట్టు అధికారులు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇదంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తగిన జాగ్రత్త మొత్తం మీద నిన్నటి కేసీఆర్ వస్తున్నాడు అనే నేపథ్యంలోనే మొత్తం భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునివ్వడం, నిరసనలు చేయాలా, నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి పిలుపు ఇచ్చినట్టు నేపథ్యంలోనే ఇంటికి వచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే చూసాం. కానీ ఎక్కడికక్కడ పోలీసులు కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నందీనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసు గుప్పెట్లోకి వెళ్ళిపోయినాయని కూడా చెప్పుకోవాలి. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసి మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అక్కడ ఇంటికి నివాసానికి ఏదైనా నందీనగర్కి వస్తున్న ప్రాంతాలు ఏదైతుందో ఒక నందీనగర్ బస్ స్టాప్ ఏదైతే ఉందో చివరి బస్ స్టాప్ అంటారు ఇక్కడ కూడా కానివ్వండి, ఆ పక్కన ఉన్నటువంటి ప్లేస్ కానివ్వండి, అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో నందీనగర్ వెల్ఫేర్ అక్కడ ఒక బార్కెట్లు, మళ్ళీ ఇక క్యాన్సర్ హాస్పిటల్ వైపు నుంచి వస్తున్నటువంటి బార్కెట్లు అక్కడ ఏర్పాటు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చుట్టూ కూడా ఎవరు కూడా లోపల నుంచి బయటకు రాకుండా, బయట నుంచి లోపలికి వెళ్ళకుండా అక్కడ కూడా బారికేట్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 3 అంచెల భద్రతా వలయంలో కూడా ఈ యొక్క నందీనగర్ జూబ్లీస్ బంజారాహిల్స్ ప్రాంతాలన్నీ కూడా పోలీసు మయమైందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ కట్టడేసి లోపలికి ఎవరు రాకుండా కూడా పోలీసు తగిన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం తనకు సంబంధించిన కాన్వాయ్ ఎర్రవల్లి నుంచి వచ్చి ఫామ్ హౌస్ నుండి బయలుదేరి వచ్చినటువంటి కాన్వాయ్ కూడా మొత్తం దాదాపుగా తనతో పాటు వచ్చిన అంబులెన్స్ సహా వెహికల్స్ అన్నిటి కూడా ఎక్కడికక్కడే ఆపేసినటువంటి పరిస్థితి చూసాం. కేవలం కేసీఆర్ సంబంధించినటువంటి వాహనం ఒకటి మాత్రమే, తనతో పాటు అంబులెన్స్ మాత్రమే రెండింటిని అనుమతించిన నేపథ్యంలో లోపలికి వెళ్ళిపోయి ఇదంతా కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు తనకు లంచ్ తర్వాతనే మొత్తం విచారణ ప్రారంభమవుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో అంతా కూడా తన కుటుంబ సభ్యులు లోపల మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ వీళ్ళందరూ కూడా లోపల రాత్రి నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇంకా ఇతరులు అయితే ఎవరు అంటే వాళ్ళందరూ కూడా లోపలికి ఎవరు రాకూడదని చెప్పారు. మరి విచారణ ప్రారంభమైనటువంటి తరుణంలోనే ఆ ఇంట్లో ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే పోలీసులు అందరూ సిట్టు అధికారులు ఉంటారు కనుక ఆ విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే లోపల ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసేటువంటి పరిస్థితి ఉంది. లోపల నుంచి కేవలం కేటీఆర్ మాత్రం ఒక్కడు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మిగతా ఎవరైతే కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండకూడదని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి సిట్ అధికారులు కూడా విచారణ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఫోన్ టాపింగ్ వ్యవహారం అంతా కూడా అసలు ఎవరు ఆదేశాలతో చేశారు. గతంలో కూడా చూసినటువంటి ప్రణీతరావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి అన్న వీళ్ళందరూ కూడా సిట్టు అధికారులు విచారించినప్పటికీ కూడా కేసీఆర్కి సంబంధించిన ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. చాలా సందర్భం కూడా ప్రణీతరావు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి మాటలు కానివన్నీ కూడా ప్రస్తావన అంచినది. మరి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారం కానివ్వండి, లేకుంటే ప్రణీతరావు ఇచ్చినటువంటి, భుజంగరావు ఇచ్చినటువంటి ఇవన్నీ ఆధారాలతోనే ఇవాళ సిట్టుకు ముందు హాజరైనటువంటి నేపథ్యంలోనే మరి విచారణ